భారతదేశంలో సుందరమైన ప్రదేశాలు, పర్వతాలు, బీచ్లు, అడ్వెంచర్ ప్లేస్లు చాలా అయితే ఉన్నాయి. అయితే అవన్నీ గొప్ప గొప్ప వృక్షజాతులు, జంతుజాతులతో కూడిన రోలర్ కోస్టర్ రైడ్. ఇది కాకుండా భారతదేశ సంస్కృతి, విశ్వాసాలు మరియు రహస్యాల యొక్క విపరీతమైనది. ఈ అద్భుతాల భూమిలో ప్రతి ప్రదేశానికి ఒక చరిత్ర లేదా రహస్యం ఉంటుంది. రహస్యాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం రాజస్థాన్లోని మెహందీపూర్ బాలాజీ ఆలయం. అయితే దీని యొక్క రహస్యం ఏంటంటే భూత వైద్యం దీని యొక్క రహస్యం. మెహందీపూర్ బాలాజీ దేవాలయం రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఇది లార్డ్ హనుమాన్ అంకితం చేయబడింది. శక్తివంతమైన హిందూ దేవుడిని బాలాజీ అని కూడా పిలుస్తారు. అందుకే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. చాలా మంది భక్తులు ఈ ప్రదేశం అద్భుత శక్తులతో ప్రసాదించబడిందని నమ్ముతారు. అందువల్ల ఈ తీర్థయాత్ర ప్రతిరోజు వేలాది మంది భక్తులకు భూత వైద్యం కోసం తరలివస్తుందని నమ్ముతారు. దెయ్యాలు మరియు దుష్ట శక్తులను అరికట్టడానికి ఇది ఉత్తమమైన ప్రతిశాపాన్ని అందిస్తుందని నమ్ముతారు. ది లెజెండ్ ఆఫ్ మెహందీపూర్ బాలాజీ. ఆలయం వద్ద ఉన్న మందిరంలో ప్రధానంగా పూజించబడే ముగ్గురు దేవతలుంటారు: లార్డ్ హనుమాన్, ప్రేత్రాజ్ మరియు భైరవ్. ఈ దేవతలన్నీ దెయ్యాలు మరియు ఆత్మలకు సంబంధించినవిగా నమ్ముతారు. ఈ ఆలయాన్ని అనుసరించే పురాణం ఒక దైవిక శక్తి గురించి చెబుతుంది మరియు ఇక్కడ పూజించబడుతున్న విగ్రహం స్వయంగా కనిపించదని నమ్ముతారు. పురాణం ఆలయ ప్రదక్షిణ చేసే దైవిక శక్తి గురించి కూడా చెబుతుంది. ఈ శక్తి దుష్ట శక్తుల బారిన పడిన వ్యక్తులను నయం చేయగలదని మరియు చేతబడి బారి నుండి విముక్తి పొందడంలో సహాయపడుతుందని నమ్ముతూ ఉంటారు. మీకు అతీంద్రియ శక్తులు లేదా దెయ్యాలపై నమ్మకం లేకుంటే మెహందీపూర్ బాలాజీ ఆలయాన్ని సందర్శించిన తర్వాత మీరు నమ్మవచ్చు. మీరు భయానక చలనచిత్రాలను చూడాలనుకుంటే లేదా కొన్ని హంటెడ్ కథలను వినాలనుకుంటే, అవి విని ఆనందించాలనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్ళవలసిన ప్రదేశం అయితే ఇది. ది హిస్టరీ బిహైండ్ ది మిస్టరీ. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఇది గొప్ప మరియు మనోహరమైన చరిత్రను కలిగి ఉంది. ఈ ఆలయంలోని ముక్కోటి దేవతలు సుమారు 1000 సంవత్సరాల నాటివి. నమ్మకం ప్రకారం హనుమంతుని విగ్రహం ఆరావళి కొండల మధ్య స్వయంచాలకంగా కనిపించిందని మరియు ఏ కళాకారుడు సృష్టించలేదని, గతంలో ఈ ఆలయ ప్రాంతం దట్టమైన అడవిగా ఉండేది. ఇక్కడ శ్రీ మహంత్ జీ పూర్వీకులు బాలాజీని పూజించడం ప్రారంభించారట. ఈ కథ ప్రకారం ముగ్గురు దేవతలు శ్రీ మహంత్ జీకి కలలో వచ్చారట మరియు అతను తన విధిని నిర్వహించడానికి సిద్ధంగా ఉండమని ఆజ్ఞాపించే స్వరం విన్నాడట. అయితే సడన్ గా లార్డ్ బాలాజీ తన ముందు ప్రత్యక్షమై నాకు సేవ చేసే బాధ్యత నీకిస్తున్నాను అని ఆదేశించాడట. ఈ సంఘటన తర్వాత వారు ఎక్కడ హనుమంతుడిని పూజించడం ప్రారంభించారట. బలీయమైన ఆ దారి చూస్తేనే అందరికీ వణుకొస్తుందట. ఇదే మూవీ కాదండోయ్, బయటకు వచ్చినట్లుగా అనిపించవచ్చు. కానీ చాలామంది భక్తులు ఈ పట్టణంలోకి అడుగుపెట్టిన క్షణంలో వారి చుట్టుపక్కల వాతావరణంలో మార్పు అయితే జరుగుతుంది. గ్రామం వెచ్చని వాతావరణంలో ఉన్నప్పటికీ కొద్దిసేపటికి మీరు మీ వెన్నుముక వెనుక భాగంలో చీలిన అనుభవాన్ని అనుభవిస్తారు. మీరు ఎదుర్కొనే మరో అడ్డంకి ఏంటంటే విగ్రహాన్ని వీక్షించడానికి చాలా పెద్ద గుంపుని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఈ ఆలయాన్ని రోజులో ఏ సమయంలో సందర్శించినా ఎల్లప్పుడూ రద్దీగా, తొక్కిసలాటకు సంబంధించి అనేక కేసులు కూడా నమోదయ్యాయి మరియు భద్రత చాలా అలసత్వంగా ఉంది. దీని వలన భక్తులకు మరింత కష్టతరంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఆలయం చుట్టూ ఉన్న దుకాణాలు పగలు మరియు రాత్రంతా తెరిచే ఉంటాయి. దుకాణదారులు షిఫ్టుల వారీగా పనిచేస్తారు. తద్వారా భక్తులకు అవసరమైన ప్రాథమిక అవసరాలను సులభంగా తీరుస్తారు. రాజస్థాన్ సాధారణంగా దేవాలయంలా కాకుండా గుడి గంటల శబ్దం మీరు చూడలేదని ప్రదేశం ఇది. మీరు ఆవరణలో అడుగు పెట్టగానే ఆవరణలో ఉన్న స్త్రీ పురుషులు బిగ్గరగా అరుస్తూ ఉంటారు. శబ్దాలు అప్పుడప్పుడు మిమ్మల్ని వెంటాడవచ్చు. ఇవ్వడానికి ఆఫర్లు ఏం లేవు. మందిర్ లేదా దేవాలయాలు తరచుగా ప్రసాదాలకు ప్రసిద్ధి చెందాయి. అయితే మెహందీపూర్ బాలాజీ ఆలయంలో ప్రసాదం అందించబడదు. గుడి ఆవరణలోకి అడుగు పెట్టగానే చిరు దుకాణదారులు ప్రసాదం అమ్మేందుకు ప్రయత్నిస్తారు.
వాటిని తిరస్కరించడం దురదృష్టకరం. కాబట్టి మీరు ఆ నలుపు రంగు బంతిని తీసుకోవాలి. ఇది తినడానికి ఉద్దేశించినదైతే కాదు, మీరు దానిని అగ్నిలో వేయటానికి. సంక్షోభం యొక్క విమోచకుడు సంకట్ మోచన్ హనుమంతుడు అన్ని సమస్యల నుండి విముక్తుడని నమ్ముతారు. ఆలయం వెలుపల అమ్మవారు సమర్పించిన నల్లటి బంతులను కర్మకాండలో వేయడానికి ముందు మీ శరీరం చుట్టూ 5 సార్లు తీసుకోవాలి. తరువాత సంక్షోభ విమోచకుడిగా విశ్వసించే హనుమంతుడి నుండి ఆశీర్వాదం కోరబడుతుంది. ఇది ఆలయంలో ఆధ్యాత్మికంగా అద్భుతమైన వాతావరణం, భయపెట్టే వాతావరణం. ఇది నిస్సందేహంగా బలహీన హృదయం ఉన్న వ్యక్తికి కాదు. మీరు ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే వాతావరణంలో వింతను అనుభూతి చెందుతారు. మెహందీపూర్ బాలాజీ ఆలయ నిర్మాణం దాని కథ మరియు అసాధారణతను ప్రతిబింబిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూలత యొక్క బలమైన ఉనికిని మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఆలయంలో 4 గదులున్నాయి. మొదటి 2 గదులలో హనుమంతుడు మరియు భైరవుడు విగ్రహాలు ఉన్నాయి. గదులు మీకు వింత అనుభూతిని కలిగిస్తాయి. పరుచుకున్న స్త్రీ పురుషులు తమ తలలు కొట్టుకోవడం, వారిపై నొప్పి లేకుండా వేడి నీరు పోయడం మీరు చూస్తారు. వాటిలో కొన్ని పైకప్పుల నుండి వేలాడదీయడం, పెద్ద పెద్ద రాళ్లకు బంధించడం, పండితులచే కొట్టబడినట్లు మీరు కనుగొంటారు. మొత్తం దృశ్యం గూస్ బంప్స్ను ఇస్తుంది. మీకు కావలసిందల్లా ఈ స్థలాన్ని సురక్షితంగా మరియు పరిశుభ్రంగా వదిలేయడమే. వెనక్కి తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ చూడొద్దు. మీరు స్థలం నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరేం తినకుండా లేదా ఇక్కడ నుండి ప్రసాదం లేదా నీరు, ఆహార పదార్థాలను తీసుకెళ్లకుండా చూసుకోండి. అపరిచితులతో మాట్లాడొద్దు, ఎందుకంటే అపరిచితులు ప్రమాదం అని అమ్మ నాకు చెప్పింది. ప్రముఖ బాలీవుడ్ డాన్సర్ నంబర్లోని ఈ లిరిక్స్ ఈ ప్రదేశానికి సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరినైనా మాట్లాడడం లేదా తాకడం నిషేధించబడింది. ఎందుకంటే చాలామంది వ్యక్తులు ఆధీనంలో ఉన్నారని నమ్ముతారు మరియు మీరు వారిని తాకినట్లయితే మీరు ప్రభావితం చెందుతారు. ఇది కాకుండా మీరు ఆలయం నుండి బయలుదేరిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకూడదు, ఎందుకంటే దుష్టాత్మ మిమ్మల్ని చూస్తున్నట్లు ఎవరికి తెలుసు మరియు మీరు వారి నుండి ఆహ్వానం ఇవ్వచ్చు. మీరు ఆలయ ప్రాంగణం నుండి బయటకు వచ్చిన వెంటనే చుక్క నీరు కూడా లేకుండా గ్రామం వదిలి వెళ్ళాలని ఖచ్చితంగా సలహా అయితే ఇస్తారు. అయితే ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు, ఎలా నిర్మించారు? పురాణాల ప్రకారం 11వ శతాబ్దానికి చెందిన సెయింట్ గణేష్ పూరీజీ పూర్వీకుడు ఘటేవాలే బాలాజీ, ప్రేత్రాజ్ సర్కార్ మరియు భైరోనాథ్ అనే 3 శక్తుల కోసం ఓ ఆలయాన్ని నిర్మించమని బాలాజీ చెప్పినట్లు కలలు కన్నాడు. గతంలో అడవి ఉన్న ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించారు. ఈ క్రమంగా ఒక చిన్న గ్రామంగా మారింది మరియు ఇప్పుడు ఈ ఆలయం 2 చిన్న కొండల మధ్య ఉంది. బాలాజీ విగ్రహం కొండరాళ్లతో స్వయంగా నిర్మించబడిందని, మిగిలిన ఆలయం విగ్రహం ప్రకారం నిర్మించబడిందని నమ్ముతారు. మెహందీపూర్ బాలాజీ ఆలయ నిర్మాణం అద్భుతమైన కళాఖండం. దాని చిన్న స్తంభాల బాల్కనీలు రాజపుత్ర నిర్మాణ సాంప్రదాయాన్ని చూపిస్తాయి. ఈ దేవాలయం యొక్క నిర్మాణ శైలి మరియు అందం ప్రత్యేకత వింత మరియు అందం యొక్క సమ్మేళనాన్ని కనిపిస్తుంది. ఇది సంవత్సరం పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.